వరి సేకరణ కార్యకలాపాల డిజిటలైజేషన్ ఆహార భద్రతను నిర్ధారించడంలో మరియు కష్టపడి పనిచేసే మన రైతులకు మద్దతు ఇవ్వడంలో వరి సేకరణ ఒక కీలకమైన దశ. డిజిటలైజేషన్ రాకతో మొత్తం సేకరణ ప్రక్రియ విప్లవాత్మకంగా మారింది. ఇది మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మరియు రైతుకు అనుకూలంగా మారింది. పొలం నుండి మిల్లు వరకు మరియు చివరికి పంపిణీ నెట్వర్క్ వరకు వరి సేకరణ యొక్క సజావుగా జరిగే డిజిటల్ ప్రయాణాన్ని నిశితంగా పరిశీలిద్దాం. మొదటి అడుగు వాట్సాప్ షెడ్యూల్ చేయడం. కొనుగోలు కేంద్రాల వద్ద పొడవైన క్యూలు ఉండే రోజులు పోయాయి. ఇప్పుడు రైతులు తమ ఉత్పత్తులను వాట్సాప్ ద్వారా అమ్మటానికి షెడ్యూల్ చేసుకోవచ్చు. సంబంధిత ఫీల్డ్లను ఎంచుకుని ప్రాథమిక వివరాలను అందించడం ద్వారా వారు తమ స్లాట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. షెడ్యూలింగ్ నిర్ధారించబడిన తర్వాత రైతుకు ఆఫ్లైన్ సందేశం అందుతుంది. తక్కువ నెట్వర్క్ ఉన్న ప్రాంతాలలో కూడా వారికి సమాచారం అందించబడుతుందని నిర్ధారిస్తుంది. ఇది అనిశ్చితిని తొలగిస్తుంది మరియు సేకరణ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. వరి నమూనా వరి సేకరణ కేంద్రానికి వచ్చినప్పుడు FAQ ప్రమాణాలు, నాణ్యత ప్రమాణాలు ధాన్యం ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో నిజ సమయంలో సంగ్రహించబడతాయి మరియు నమోదు చేయబడతాయి. ధాన్యం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న తర్వాత రైతుకు ఆటోమేటెడ్ సందేశం పంపబడుతుంది. ఈ ప్రక్రియ పారదర్శకతను నిర్ధారిస్తుంది. మూడవ దశ ట్రక్ చిట్ జనరేషన్. తరువాత ట్రక్ చిట్ జనరేషన్ ప్రక్రియ వస్తుంది. రైతులు తమ గుర్తింపును ధృవీకరించడానికి PPC వద్ద బయోమెట్రిక్ ధృవీకరణ చేయించుకుంటారు. ట్రక్ చిట్ ప్రక్రియ పూర్తవుతుంది. FTO అనే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ జనరేట్ అవుతుంది. పూర్తయిన తర్వాత రైతుకు ఆఫ్లైన్ నిర్ధారణ సందేశం పంపబడుతుంది. ఇది నిజమైన రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని మరియు మధ్యవర్తుల ప్రమేయం తొలగిస్తుంది. దశ 4 ఫార్మ్గేట్ నుండి మిల్లుల వరకు జియోఫెన్సింగ్ మరియు GPS ట్రాకింగ్. ట్రక్ చిట్ తీసిన తర్వాత పంటను గోనె సంచుల్లో ప్యాక్ చేసి మరియు అనధికార మళ్లింపులను నిరోధించడానికి GPS అమర్చిన ట్రక్కులలో లోడ్ చేస్తారు. జియోఫెన్సింగ్ సాంకేతికత అప్లు మరియు మిల్లులలో అమలు చేయబడుతుంది. నియమించబడిన పొలాలు లేదా అప్ల వద్ద మిల్లులలో అన్లోడ్ చేయడం జరుగుతుంది. రసీదు మిల్లర్ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఆ తర్వాత రైతుకు నిర్ధారణ సందేశం పంపబడుతుంది. దశ 6 మిల్లర్ రసీదు పొందిన 24 గంటల్లోపు చెల్లింపు. మిల్లు రసీదును రూపొందించిన తర్వాత ఆటోమేటెడ్ ట్రిగ్గర్ TCS సర్వర్కు పంపబడుతుంది. ఇది రైతు యొక్క FTO మరియు ఆధార్ నంబర్ను NPCI గేట్వేకి ఫార్వార్డ్ చేస్తుంది. దీనివల్ల 24 గంటల్లో రైతు బ్యాంకు ఖాతాలోకి నేరుగా నిధులు బదిలీ అవుతాయి. జాప్యాలు లేవు, మధ్యవర్తులు లేరు.